వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు గట్టిగా ఇరుక్కుపోయారా? బీజేపీతో పొత్తుల పేరుతో అర్రులు చాస్తున్న చంద్రబాబు నాయుడు గట్టిగా ఇరుక్కుపోయినట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. పవన్ తో పొత్తు పెట్టుకోవడం కేవలం కాపుల ఓట్లు పడతాయన్న అంచనాతో మాత్రమే. అయితే జనసేనతో పొత్తు కారణంగా కాపుల ఓట్లు టీడీపీకి పడతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకనే బీజేపీ జగన్మోహన్ రెడ్డి సంబంధాలను తెగొట్టాలనేది చంద్రబాబు వ్యూహం. బీజేపీతో జగన్ సంబంధాలను కట్ చేస్తే కానీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే జగన్కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్న విషయం వాస్తవం. కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాత్రమే జగన్కు మంచి సంబంధాలున్నాయి. అయితే పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఒకరే కాబట్టి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుంది. ఇదే సమయంలో చంద్రబాబు కోరుకున్నట్లుగా జగన్ను కేంద్రంలోని పెద్దలు దూరంగా పెట్టడం లేదు. ఒకవైపు చంద్రబాబుతో పొత్తు చర్చలు జరుపుతూనే మరోవైపు జగన్తో కూడా భేటీ అవుతున్నారు. ఇక్కడే చంద్రబాబులో ఇరిటేషన్ పెరిగిపోతుంది. అయితే కేంద్రంలోని పెద్దలను శాసించే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నారు. అయితే ఈ విషయంలో పెద్దలు సానుకూలంగా స్పందించడం లేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే బీజేపీతో పొత్తును కాదనుకోలేరు, అలాగని మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకోలేరు. ఎందుకంటే బీజేపీ 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలని గట్టిగా పట్టుబట్టింది. ఇందులో ఎన్ని ఇవ్వటానికి చంద్రబాబు సముఖంగా ఉంటారో తెలియదు. ఢిల్లీ వర్గాల ప్రకారం 6 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నారట. అయితే అందుకు బీజేపీ పెద్దలు అంగీకరిస్తారా అన్నది పాయింట్. ఇక్కడ విషయం ఏమిటంటే పొత్తు చంద్రబాబుకే అవసరం కానీ బీజేపీకి అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి వచ్చే సీట్లు లేవు, పోయే సీట్లు లేవు. పార్లమెంటు సీట్లు ఎన్ని తీసుకున్నా ఒక్కటి కూడా గెలుస్తుందన్న నమ్మకం పెద్దగా లేదు. మరి చివరకు ఎవరెవరికి ఎన్ని సీట్లు ఫైనల్ అవుతాయో చూడాలి. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.